ఎగువ ప్రవాహంతో నిండు కొండలా మారిన నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీళ్లు దిగువకు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రాజెక్టులోని మొత్తం 26 క్రస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు స్పిల్వే గేట్ల ద్వారా 2,04,048 క్యూసెక్ల వరద కిందికి వెళ్తోంది. 18 ఏళ్ల తర్వాత జులైలోనే సాగర్ నిండింది. కృష్ణమ్మకు జలహారతిచ్చిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ గేట్లు ఎత్తారు. సాగర జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587.60 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకు గాను ప్రస్తుతం 305.86 టీఎంసీల నిల్వ ఉంది. నాగార్జున సాగర్లోకి 2,55,881 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 2,47,213 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. అన్ని గేట్లెత్తిన నేపథ్యంలో పర్యాటకుల సందడి నెలకొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నాగార్జున సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మొత్తం 26 గేట్లెత్తి నీటిని కిందకు వదులుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. నాగార్జున సాగర్ జలాశయం 26 క్రస్ట్ గేట్లు అయితే తెరుచుకున్నాయి. ఎగువ నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకి అయితే భారీ వరద ప్రవాహం కొనసాగింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సుమారు 2 లక్షల క్యూసెక్ల పైగా నీరైతే సాగర్ ప్రాజెక్టుకి కొనసాగుతుంది. ఈ క్రమంలో ఉదయం నుంచి కూడా సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు అయితే నీటిని విడుదల చేస్తున్నారు. ఉదయం 12 గంటల సమయంలో తెలంగాణకు చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సాగర్కి డ్యామ్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి క్రస్ట్ గేట్లను అయితే ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఒకదాని తర్వాత మరొకటి వరుసగా 6 గేట్లు ఓపెన్ చేశారు. తర్వాత మరొక అరగంట తర్వాత 10 గేట్లు ఓపెన్ చేశారు. అనంతరం 14 గేట్లు, 16 గేట్లు, 18 గేట్లు, 20, 21, 22, 23, 24, 25 ప్రస్తుతం అయితే మొత్తం 26 గేట్లు ఓపెన్ చేసి దిగువగా అయితే నీటిని కూడా విడుదల చేస్తున్న పరిస్థితిగా ఉంది. మొత్తం కూడా నాగార్జున సాగర్ జలాశయానికి అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే 590 అడుగులు అయితే నీటి మట్టం ఉంటుంది. ప్రస్తుతం 587 అడుగుల నీటి మట్టం అయితే కొనసాగుతున్న పరిస్థితిగా ఉంది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం కూడా ప్రాజెక్టుకి అయితే కొనసాగుతుంది. ఇటు మొత్తం పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే నాగార్జున సాగర్ జలాశయానికి అయితే ఇన్ఫ్లో వచ్చేసరికి 2,55,000 క్యూసెక్ల నీరైతే ఇన్ఫ్లో వస్తుంది. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి మొత్తం 2,47,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా కుడి ఎడమ కాలువలతో కూడా నీటిని విడుదల చేస్తున్నారు. వీటితో పాటు హైడల్ ప్రాజెక్టుకు కూడా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం 26 గేట్లని 5 అడుగుల మేర పైకి ఎత్తి నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. ఒక్క స్పిల్వే ద్వారానే సుమారు 1,00,000 పైగా నీటిని అయితే విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత వారం నుంచి కూడా క్రమంగా ఇటు నీటి ప్రవాహం కొనసాగడంతో ఈ గేట్లు అయితే ఈ రోజు ఉదయం పూట అయితే ఎత్తడం జరిగింది. మొత్తం కూడా ఆల్మట్టి నుంచి నాగార్జున సాగర్ జలాశయం వరకు ఈ కృష్ణా బేసిన్లో ఉన్న జలాశయాలు మొత్తం కూడా నీటి కళను అయితే సంతరించుకున్నాయి. మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా నిండుకోవడం అయితే తలపిస్తున్నాయి. ఈ రోజు నాగార్జున సాగర్ డ్యామ్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దానికి అనుగుణంగానే డ్యామ్ భద్రతా దృష్ట్యా అదేవిధంగా నీరు వృధా పోనీయకుండా కూడా మొత్తం కూడా సాగర్ డ్యామ్ గేట్లు మొత్తం కూడా ఓపెన్ చేసి నీటిని అయితే విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఇప్పుడు ప్రస్తుతం 26 గేట్లను ఓపెన్ చేసి 5 అడుగుల మేర ఎత్తి 2 లక్షల పైగా నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితితో ఉంది. ఇటు కుడి ఎడమ కాలువలకి కూడా నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా ఇక్కడ హైడల్ ప్రాజెక్టు కూడా నీటి విడుదల కొనసాగుతుంది. మొత్తం ఓవరాల్గా అవుట్ఫ్లో చూసుకున్నట్లయితే మొత్తం 2,47,000 క్యూసెక్ల నీరైతే దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితితో ఉంది. అయితే వచ్చే వాటర్ ఇన్ఫ్లోగా అనుగుణంగా మరింత ఎత్తే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం అయితే 5 అడుగుల మేర అయితే గేట్లను ఎత్తారు. ఇంకా ఇన్ఫ్లో కనుక ఇదే విధంగా కొనసాగితే కనుక 10 అడుగుల మేర కూడా ఎత్తి ఈ నీటిని దిగువకు విడుదల చేయాలని చెప్పి కూడా అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ప్రస్తుతం అయితే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ డ్యామ్కి అయితే 2,55,000 క్యూసెక్ల నీరు అయితే వస్తుంది. ఇదే ఫ్లో కనుక కొనసాగితే దీని సాగర్ గేట్లని మరింత ఎత్తి 10 అడుగుల మేర కూడా ఎత్తి నీటిని విడుదల చేయాలని చెప్పి కూడా అధికారులు భావించారు.
నిర్ణయించారు. దానికి అనుగుణంగా ఇప్పటికే ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ 26 గేట్లు ఓపెన్ కావడంతో ఇక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద అయితే ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. పర్యాటకుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇటు ఏపీకి చెందిన వారు, అదేవిధంగా తెలంగాణకు చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ ఆ సాగర్ డ్యామ్ చూడడానికి, అందాలను చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో కూడా తరలి వచ్చారు. మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ ఒక సందడి వాతావరణం, ఒక పండుగ వాతావరణం లాగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా గత 18 ఏళ్ల తర్వాత జూలైలో మొట్టమొదటిసారిగా ఆ సాగర్ ప్రాజెక్టు 26 గేట్లు కూడా ఓపెన్ చేశారని చెప్పుకోవచ్చు. గత ఏడాది చూసుకున్నట్లయితే ఆగస్టు 5వ తేదీన అయితే సాగర్ గేట్లు ఓపెన్ చేశారు. ఈ ఏడాది జూలై 29వ తేదీనే వారం కన్నా ముందుగానే ఈ గేట్లు ఓపెన్ చేయడంతో ఇక్కడ ఈ పర్యాటకుల సంఖ్య అయితే క్రమంగా పెరుగుతుంది. మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ ఈ డ్యామ్ వద్దకు అయితే పర్యాటకుల తాకిడి కూడా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా కూడా 26 గేట్లను ఓపెన్ చేసి సాగర్ డ్యామ్కి అయితే దిగువకి నీటిని విడుదల అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే 26 గేట్లు ఓపెన్ చేసి 5 అడుగుల మేర అయితే నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం. ఓటు